అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి అంచనాలు వేసుకొని లెక్కలు తీసుకొని పంచాయతీ చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అందరూ బాగుపడాలి. ఒక కులమో సెక్షన్ పరిశ్రమలో బాగుపడదు కాదు కదా. అందరు పరిశ్రమలు ఎట్లా వాళ్ళు పలుకొని ఎట్లా సంపాదించారు 6 మంత్లు కాబట్టి వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. ఎవరైతే నాదాన్నో ఎవరైతే బలహీన ఎవరైతే ఇబ్బందులలో ఉండరు ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండరు వాళ్ళని కూడా బతికించుకొని ముందు తీసుకుపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం. ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిపోయింది. మనం ఏం హైరాణ అయిపోతుంది పరిశ్రమ కావాల్సిన అవసరం లేదు. ఏమైనా చూస్తుందో ఏడాది గడిచేటారు 11 నెలలు కదా ఇప్పుడు అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు. పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసి అంతా లేదు నమ్మతన్నట్టు కొన్ని సందర్భాలు తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎదుగుతుంది దయ వేసి కూర్చుంటారు. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏ పనులైనా గ్రామ పంచాయతీ ఆ రోడ్లు దాని తదనంతరం మళ్ళీ నా మంత్రున్నది భూమి లేకుండా ఎట్లా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి. వృత్తి పని వాళ్ళు కూడా బీసీలు కూడా తీసుకొని రావాలి. ఎవరైతే పూర్తిగా దిగజారులో వెళ్ళారో వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానతలు తగ్గుతాయి చాలా సుఖవంతమైన సమాజం ఆలోచన దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు మనం స్వీకరించాలి. ఈ ఒక వ్యక్తి ప్రయోజనము లేదా చిల్లర ఓట్ల కోసము వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ. మనం 10% 90% ఎవరు అనుకుంటే చేసాం. జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు ప్రతి జిల్లా నుంచి ప్రతి మాటలు తీసి 100% మన గవర్నమెంట్ అవుతుంది. అనుమానంగా మనకు అవసరం లేదు. దాని మనలో కథ చెప్తాం యుద్ధం చెప్తాం అది ఉండదు. మనం ఈ లెక్క పని మనం చేయాలి. ప్రజలకు మంచి పని ప్రజలకు కాపాడాలి ప్రభుత్వం అంటే రౌడీ పని ఇప్పుడు లేదా మన పార్టీ మనం తక్కువ మంది ఇక్కడ మనం తిరిగి పాటు భూమి సరిపోవాలి. అది లెక్క కాదు కదా ఏం పని ఎక్కడ ఎక్కడ ఏం చేస్తారు నిర్మాణం చేయాలి నిలబెట్టాలి సమాజాన్ని ఉత్తరేయాలి ముందు తీసుకుపోవాలి 10 మందిని పైకి తేవాలి 10 మందికి లాభం చేయాలి. కానీ ఈ కూర కొడతారు ఇస్తే అచ్చేస్తారు పిచ్చి మాటలని చందాలమైనటువంటి మాట్లాడతారు కదా అర్థం కదా పద్ధతే గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే మాటలేదు మీరందరూ వింటున్నారు కదా. అదే లెక్కన దానికి గవర్నమెంట్ గా రావాలి కాబట్టి చిత్రాంతం సిద్ధాలు మనకు రావాలి. ఇవాళ మొదలెడితే రేపు ఇవ్వాలి కాదు కదా. బాధ్యత ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ బరువు ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది. అంతే బరువుతో మన ప్రజలకు సేవలు